సీఎం రేవంత్ రెడ్డి తీరు వల్లే ఎల్ఎన్టీ సంస్థ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి ముఖ్యమంత్రి కారణమని ఆరోపించింది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ఖరారు చేసింది. తాను ఏ తప్పు చేయలేదని, లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు కేటీఆర్. ఎల్ఎన్టీ సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమని ఆరోపించారు కేటీఆర్. ఎల్ఎన్టీకి చెందిన 280 ఎకరాలపై సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడిందని, అందుకే ఎల్ఎన్టీని రాష్ట్రం నుంచి మెడలు పట్టి నెట్టేశారని ఆరోపించారు. ఎల్ఎన్టీ సంస్థ వెళ్లిపోవడం వల్ల 15,000 కోట్లు ప్రజలపై భారం పడుతోందన్నారు కేటీఆర్. 50% టికెట్ల ద్వారా, 45% ఇట్లా ఈ కట్టుకున్న వాటి నుంచి వచ్చే రెంటల్స్ ద్వారా, 18 కోట్లు కట్టిన దాని నుంచి వచ్చే రెంటల్ ద్వారా, ఇంకొక 5% అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వాళ్ళు చేసుకోవాలి. అంటే నీకు 2070 దాకా ఇట్లా సంపాదించుకునే మార్గం ఉంది ఎల్ఎన్టీకి. వాళ్ళు నిర్మాణ రంగ సంస్థ, వాళ్ళు ఫటాఫట్ కొన్ని కట్టినరు కూడా, పంజగుట్టల మాల్ కట్టినరు, ఎర్రమంజిల్లో కట్టినరు, మాదాపూర్లో కట్టినరు, మిగతా కూడా కట్టిపించేది ఉండే. నువ్వు ఇప్పుడు ఆ 15,000 కోట్ల భారం వాళ్ళ మీదకి వెళ్ళి నీ నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు? నీ నెత్తి మీదకి వెళ్ళి బలవంతంగా రాష్ట్ర ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నావు? లగ్జరీ కార్ల కేసుపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను ఏ తప్పు చేయలేదన్నారు. అధికారంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలే ఉన్నాయని విచారణ చేసుకోవచ్చన్నారు. అవసరమైతే లై డిటెక్టర్ టెస్టుకు కూడా తాను సిద్ధమని అన్నారు కేటీఆర్. తాము ప్రజా సమస్యలపై స్పందిస్తామే తప్ప లగ్జరీ కార్లపై కాదన్నారు. మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారని ఇదే వేదిక ద్వారా ఇక్కడ గతంలో చెప్పాను. నేను మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను తప్పు చేయలేదని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఏ తప్పు చేయలేదు. ఎంత ధైర్యం ఉంటే, నేను ఒక మంత్రిగా పనిచేసిన వాడిని 10 ఏళ్ళు, లై డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటాను అని చెప్పాను. రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకుంటారా అని అడిగాను. ఆయన మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, రండి అని చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆఫర్ ఇస్తున్నా. ఇట్లాగే కెమెరాలు పెట్టండి, ఒక 10-15 లై డిటెక్టర్ టెస్ట్ నేను మీ కెమెరాల ముందు తీసుకుంటా. నేను తప్పు చేయలేదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీతో భేటీ అయ్యారు కేసీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తాజా రాజకీయాలపైన చర్చించారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను ప్రకటించారు కేసీఆర్. జూబ్లీహిల్స్ లో గెలిపే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని నేతలకు సూచించారు కేసీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి, పార్టీకి మాగంటి గోపీనాథ్ చేసిన సేవలను గుర్తించి ఆయన సతీమణికే టికెట్ ఇచ్చినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన రిలీజ్ చేశారు కేటీఆర్. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పార్టీ తన పేరును ప్రకటించినందుకు తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు మాగంటి సునీత.